అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలని కోరుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాలి బచావో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ అల్లా బకాష్, అమీర్ బాషా, గోశాలదేవి శాంతయ్య మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు దాటిన సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్ 6 పథకాలు అంటూ గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో కరపత్రాలు పంచిపెట్టి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారాన్ని చేపట్టాక టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనాయకులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నేను ఇచ్చిన మాట ఏది కూడా నేను తప్పను. నేను అన్ని చెప్పినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు అన్ని నెరవేరుస్తాననేటువంటి ఆలోచనతో మీరు వాగ్దానాలు ఇచ్చి అబద్ధాలని చెప్పి, గత ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు మీరు చెప్పి సూపర్ 6 అనేటువంటి పథకాలు ప్రవేశపెడతామని చెప్పి ఇంతవరకు ఒక్క ప్రయోజనం ఒక పింఛన్, ఓల్డ్ ఏజ్ పింఛన్ తప్పితే ఏ పథకం కూడా ప్రారంభించలేదు. ఉచిత బస్సు కానీ 1500 ప్రతి మహిళకు 19 నుండి 50 ఏళ్ల వరకు ప్రతి మహిళకు 1500 కానీ, నిరుద్యోగ భృతి 3000 కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు డాక్టర్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మళ్ళీ. అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు, నా పేరు గోశాలదేవి. షర్మిలమ్మ ఆదేశాల వరకు మన మాజీ జిల్లా అధ్యక్షుడు గాజుల బాసర్ గారు ఆదేశాల వరకు మేము ఎందుకు నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగిందంటే, ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నేను అన్నీ చేశాను, నేను అన్నీ పెట్టాను, ప్రజలందరూ సల్లంగా నిద్రపోతున్నారని చెప్పాడు. కానీ అప్పుడు కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిసి మిమ్మల్ని అంతా అందరినీ ఏసీ రూముల్లో పెడతాము, మీకు ఇంతకన్నా ఇంక లేదు బతుకుని ఆడవాళ్ళకన్నీ మాయమాటలు. ఎదుట రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా గాంధీ గారి ఆదేశాల మేరకు ఖాళీ బచావో అనే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, సూపర్ 6 అయ్యా 40 ఏళ్ల ఫీలు, చాలా పెద్ద అనుభవం కలిగినటువంటి వ్యక్తిని నేను ఇచ్చిన మాట ఏది కూడా నేను తప్పను. నేను అన్ని చెప్పినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు అన్ని నెరవేరుస్తాననేటువంటి ఆలోచనతో మీరు వాగ్దానాలు ఇచ్చి అబద్ధాలని చెప్పి, గత ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు మీరు చెప్పి సూపర్ 6 అనేటువంటి పథకాలు ప్రవేశపెడతామని చెప్పి ఇంతవరకు ఒక్క ప్రయోజనం ఒక పింఛన్, ఓల్డ్ ఏజ్ పింఛన్ తప్పితే ఏ పథకం కూడా ప్రారంభించలేదు. ఉచిత బస్సు కానీ 1500 ప్రతి మహిళకు